ఇప్పుడు మనం టమాటా సారు తయారు చేసి దాంట్లో ఈ రాడిష్ కోఫ్తాలు వేసి చక్కగా వడ్డించుకుందాం. మనం ఒక చారుని కూడా చక్కగా టేస్టీగా మన ఈ రాడిష్ని వాడి ఎలా చేసుకోవాలో మరి చూద్దాం. రాడిష్ కోఫ్తాలు రెడీ అయిపోయాయి. మరి మన చారుకి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలతో తాలింపు వేసుకుందాం. మన ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఇందులో ఎండుమిరపకాయలు, అలాగే మంట తగ్గించేసి కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు వేసేసి కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయని రఫ్గా కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. మంట తగ్గడం వల్ల మన తాలింపు మాడకుండా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ ఉల్లిపాయ 2 ముక్కలు, దాంతోపాటు కరివేపాకు కూడా కొంచెం వేసేసుకుందాం. ఆ కరివేపాకు చిటపట్లాడుతూ పర్ఫెక్ట్గా ఇంగువ వేసుకోవచ్చు, లేకపోతే మన వెల్లుల్లి. అయితే ఇంగువ కానీ వెల్లుల్లి కానీ ఎక్కువ మంది వేసుకుంటారు. వెల్లుల్లి వేయని కారణంలో ఇంగువ వేసుకుంటారు. రెండిట్లో ఆ మంచి సువాసన చక్కగా అందుతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అంత పసుపు, అలాగే టమాటా జ్యూస్, టమాటాని ఒక 2-3 టమాటాలు మిక్సీ జార్లో వేసేసి మనం దీంట్లో వేసి కుక్ చేసేసుకుందాం. అలాగే దీంట్లో కొన్ని నీళ్లు కూడా పోసేసి ఉడికిచ్చేసుకుందాం. దీంట్లో తగినంత మన టాటా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని కుక్ చేసుకుందాం. కొంచెం అంత కారం, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసి దీన్ని మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. దీంట్లో మనం కొంచెం పెరుగు, కొంచెం అంత శనగపిండి వేసుకుందాం. కొంచెం అంత పెరుగు, జస్ట్ కొంచెం అంత శనగపిండి వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. దీంట్లో మరిన్ని నీళ్లు పోసి ఈ చారులో పోసుకుంటే కొంచెం అంత చిక్కదనం, ఆ సిల్కీనెస్ దీనికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఉడికించుకొని చక్కగా చూసుకుందాం. ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీని ఉప్పు అన్నీ చెక్ చేసుకుందాం మరొకసారి. దీంట్లో మంచి చారు టేస్ట్ వచ్చేసింది. కొంచెం అంత బెల్లం కూడా వేసుకుందాం. కొత్తిమీర, కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చారు 2 నిమిషాల్లో మంచి టేస్టీగా రెడీ అవుతుంది. రాడిష్ కోఫ్తాలు వేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. మన చారు పర్ఫెక్ట్గా ఉడుకుతోంది. ఈ కోఫ్తాలు వేసే ముందు మంట తగ్గించేద్దాం. కావాలంటే మంట ఆఫ్ కూడా చేసేద్దాం. దీంట్లో ఈ కోఫ్తాలు వేసేసుకుందాం. ఎందుకంటే ఈ కోఫ్తాలు మళ్ళీ చక్కగా ఈ జ్యూస్ అంతా పీల్చేసుకుంటుంది. ఆ ముక్కలు విరిగిపోకుండా చక్కగా దీంట్లో కొంచెం సేపు అయితే మనం వడ్డించుకునే ముందే ఇవి వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ జ్యూస్ అంతా పీల్చుకొని టేస్టీగా తయారవుతుంది. మన కోఫ్తాలు, మన చారు రెడీ. ఈ తేలుతున్న మన వీటితోటి మనం వడ్డించుకుందాం. మరి 1, 2, 3 రసగుల్లాల కోఫ్తాలు, బోల్డ్ అంతా చారు. కొంచెం సేపు చక్కగా వేగుతున్నప్పుడు ఇందులో మన గసగసాలు. ఈ మధ్య గసగసాలు వాడాలన్నా ఒక రకంగా భయం వేస్తుంది. ఎందుకంటే గసగసాల్లో కూడా బోల్డ్ అంతా కల్తీ మార్కెట్లో రవ్వకి పెయింట్ వేసేసి అమ్ముతున్నారంట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు కొబ్బరి తురుము, కానీ ఇది పచ్చి కొబ్బరి తురుము. ఇందులో వేసిన తర్వాత మరి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే దీంట్లో నుంచి వచ్చే తేమ మళ్ళీ ఈ దినుసులు పీల్చుకుంటాయి. కానీ మీకు మంచి టేస్ట్ రావాలంటే ఈ కొబ్బరి లైట్గా బంగారు రంగు వచ్చేంత వరకు మనం దీన్ని చక్కగా ఈ విధంగా వేయించేసుకుందాం. మన మసాలా అంతా వేగింది. కొబ్బరి కూడా ఎంతో చక్కగా వేయించుకున్నాం. పొడి చేసి మన ఈ కూరలో వాడుకుందాం. మనం కొంచెం చల్లారిన తర్వాత, ఎందుకంటే ఇంత వేడిగా ఉన్నది మీరు పొడి చేయడానికి ట్రై చేయకూడదు. కొంచెం చల్లారితే ఇదంతా డ్రై అయిపోతుంది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకుందాం. ఈ చెట్టినాడు మసాలా, ఇందులో గసగసాలు కూడా ఉన్నాయి. అది కూడా మన కూరకి మంచి శక్తినిస్తుంది. ఆ కొబ్బరి అన్నీ మంచి ఫ్లేవర్. కాకపోతే దీన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. దీన్ని మనం కూర చేసుకోవడం కోసం ఈరోజు ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదాం. ముఖ్యంగా ఇలా పీతలు, ఇలా సెన్సిటివ్ అంటే మంచి ఫ్లేవర్ ఎక్కడైతే మనకి ఆ సువాసన అద్భుతంగా ఉండాలో అలాంటి చోట్ల మనం మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదాం. దీంట్లో ఉన్న న్యూట్రల్ ఫ్లేవర్ ఎటువంటి వంటల్లో అయినా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. అంతేకాకుండా
రుచి ఆరోగ్యాన్ని రెండు కాపాడుతుంది. చక్కగా వాడుకోండి, హెల్తీగా ఉండండి. నూనె వేడెక్కిన తర్వాత ఎప్పుడు సాధారణంగా నేను ఆవాలే వేస్తూ ఉంటాను. ఆవాలు చిటపట్లాడితేనే మిగతావన్నీ. ఇందులో ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందాం. ఒకవేళ పొగలా వస్తే మాత్రం దాన్ని పక్కన పడేద్దాం. ఇందులో కొంచెం జీలకర్ర, ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు. అయితే ఈ ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేయించుకుందాం. కరివేపాకు ఇంకా ఇటు పక్క నూనెలో వేసేసుకుందాం. ఆ కరివేపాకు చిటపట్లాడుతూ మంచి సువాసన దీనికి అందచేస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగనిద్దాం. ఎందుకంటే మనం ఇలా పులుసులో ఏదైనా చేసుకుంటే, ముఖ్యంగా క్రాబ్స్ కానివ్వండి, మన చేపలు కానివ్వండి, ఉల్లిపాయ తినేటప్పుడు మళ్ళీ మనకి తాకూడదు. అందుకని చెప్పేసి దీన్ని పర్ఫెక్ట్గా కొంచెం ఎర్రగా వేయించుకొని తర్వాత దీన్ని గ్రేవీ చేసుకున్నప్పుడు ఈ ఉల్లిపాయలు మాయమైపోవాలి. అయితే ఎన్నో రకాలు ఉల్లిపాయలు కనిపించేవి. ముఖ్యంగా నాకు సింగపూర్ క్రాబ్స్ ఇలాంటివి చేసుకున్నప్పుడు దాంట్లో కొంచెం స్వీట్ ఫ్లేవర్డ్ సాస్ వేసుకుంటాం. మనం మాత్రం ఘాటు సాస్ తయారు చేసుకుందాం. మన ఉల్లిపాయలు ఎర్రగా అవుతున్నాయి. పీతల కూర చక్కగా టేస్టీగా ఉండడం కోసం దీంట్లో మన టాటా సాల్ట్ వాడుకుందాం. అంతేకాకుండా చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా అయిపోయాయి. కూర చేసుకుంటే చక్కగా కలిసిపోతాయి ఈ ఉల్లిపాయలు. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మరి ఎటువంటి సీ ఫుడ్ చేపలు రొయ్యలు ఏది చేసుకున్నా మనం కొంచెం పసుపు కూడా వేసుకుంటాం. మసాలా ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో అన్నీ ఉన్నాయి ఇందులో. గసగసాల పొడి అన్నీ. దీంట్లో మనకి బోల్డంత నీళ్లు కూడా పడుతుంది. కానీ ముందుగా ఈ మసాలా వేసి వేయించుకుంటూ ఇందులో మన ఈ చింతపండు పులుసు వేసేయడమే. వేసిన వెంటనే ఎక్కువసేపు ఇలా చేయకూడదు. మన మసాలా మాడిందనుకోండి మంచి చేదు వాసన వచ్చేస్తుంది. అందుకని కొంచెంగా కుక్ చేసి ఇందులో చింతపండు పులుసు, దీంట్లో నీళ్లు, కొంచెం నల్లటి రంగుతో వస్తున్న ఈ కూర భలే అద్భుతంగా తయారైపోతుంది. ఇందులో మన గసగసాలు అన్నీ ఉండడం వల్ల దీనికి కొంచెం చిక్కదనం కూడా వస్తుంది. కాబట్టి దీన్ని ఇదంతా వేసి మనం మరగనిద్దాం. ఈ గ్రేవీ కొంచెం అంత చిక్కబడింది. మీకు ఎంత చిక్కగా ఈ గ్రేవీ కావాలో దాన్ని బట్టి. మరి ఈ ముక్కలు మనం ముందుగానే వేడి నీళ్ళల్లో కేవలం 2 నిమిషాలు చక్కగా చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ రావాలి అంటే దీంట్లో మనం వీటిని ఉడకనివ్వాలి. అయితే పీతలు మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా స్లోగా ఈ సాస్లో మనం కుక్ చేసుకుందాం. మీకు కావాలంటే కొంచెం మరిన్ని నీళ్లు పోసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఆహా! అయితే ఇందులో ఒక 10 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత దాంట్లో ఉన్న మంచి రుచి అంతా గ్రేవీలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ కొంచెం అంత గ్రేవీ పోసుకొని అన్నంలో తింటుంటే దాని మజా మాటల్లో చెప్పలేం, తిన్న వాళ్ళకే తెలుస్తుంది. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా తయారు చేసేసుకోండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత దీని కన్సిస్టెన్సీ కూడా మారుతుంది. పీతలు అది కూడా ఈ చెట్టినాడు స్టైల్లో మనం ఎన్నో చేసుకోవచ్చు. లైట్ గ్రేవీ కూడా చేసుకోవచ్చు. క్రాబ్స్ని గ్రిల్ కూడా చేసుకుంటారు. కానీ ఇవి హార్డ్ షెల్, అంటే దీనిపైన ఉన్న షెల్ హార్డ్గా ఉంటుంది. వీటిని మాత్రం యూజువల్గా బాయిల్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో దాంట్లో బాయిల్ చేసుకుంటారు. మరి క్రాబ్ సైజు బట్టి 10 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవచ్చు. అంతా రెడీగా అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. చేపల పులుసు అయినా ఈ క్రాబ్ పులుసు అయినా చేసిన తర్వాత కొంచెం సేపు ఆగి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పీస్ మొత్తంగా వేసుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఈ గ్రేవీ ఎంతో టేస్టీగా ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని మీరు అన్నంతో పాటు తింటే అసలు సిస్సలైన మజా. ఈ క్రాబ్ కాళ్ళని లైట్గా మనం ఇరక్కొట్టాం కదా ఇందాక, దాన్ని కూడా వేసుకుందాం. మరి ఈ విధంగా ఈ క్రాబ్ది కూడా వేసుకొని దీంట్లో మన ఈ సాస్ పర్ఫెక్ట్గా పోసేసి మరి అన్నం అంటే కొన్నిసార్లు ఎర్రగా నల్లగా మనం మాంసం కర్రీ చేసినా చాలా బాగుంటుంది. కానీ ఈ చెట్టినాడు మసాలాలు అన్నీ ఇలా మంచి ఘాటు రంగు అంటే నలుపు రంగు వచ్చేలా కూరలు వండుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుసు సరిగ్గా సరిపోయింది. ఇందులో గసగసాలు ముఖ్యంగా కొబ్బరిని కూడా మంచిగా వేయించి మంచి రంగు వచ్చిన తర్వాత దాన్ని పొడి చేసుకొని ఇందులో వేసుకున్నాం. దీన్ని తిన్నారంటే అంత అద్భుతంగా ఎంతో అందంగా ఉంటుంది. సో మరి టేస్ట్ చేసేద్దాం.